వీక్షకులకు నమస్కారం. జోడీ పికోట్ రాసిన 'మై సిస్టర్స్ కీపర్' అనే నవల గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వైద్యంలో సాధించిన ప్రగతి మనిషి జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది, ఆయుర్దాయాన్ని పెంచింది. అదే సమయంలో అనుబంధాల మధ్య సంఘర్షణకి కారణమవుతుంది. చట్టం సమాధానం చెప్పలేని సరికొత్త శైలిలో ప్రశ్నలన్నిటినూ లేవనెత్తుతుంది. అలాంటి సామాజిక నేపథ్యంలో తోబుట్టువుల మధ్య ప్రేమ, వ్యక్తిగత హక్కులు, తల్లిదండ్రుల పక్షపాతం లాంటి సున్నిత అంశాలను చర్చిస్తుంది ఈ నవల. భావోద్వేగభరితంగా సాగుతూ అశాంతం ఆసక్తికరంగా చదివిస్తుంది. జెస్సీ, కేట్ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. కేట్కి లుకేమియా వ్యాధి ఉంది. ఆమెకి స్టెమ్ సెల్స్తో చికిత్స చేయించడం కోసం మరో బిడ్డ అనాని కంటారు తల్లిదండ్రులు. అనా బొడ్డుతాడు నుంచి కణాలను తీసి కేట్కి చికిత్స చేస్తారు. కొన్నాళ్ళు బాగానే ఉన్న వ్యాధి తిరగబడుతుంది. కేట్కి వచ్చే రకరకాల అనారోగ్యాల కారణంగా చిన్నారి అనా లెక్కలేనన్నిసార్లు రక్తదానం చేయాల్సి వస్తుంది. ఇంజెక్షన్లు, శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వస్తుంది. అక్క కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగానే ఉండేదన్న. అకస్మాత్తుగా కేట్ కిడ్నీలు 2 పాడైపోతాయి. అనా ఒక కిడ్నీ ఒకటి కేట్కి అమర్చాలని అమ్మా నాన్నలు వైద్యులు నిర్ణయిస్తారు. ఇద్దరికీ మేజర్ సర్జరీలు అవసరం. కిడ్నీ మార్పిడి ఫలించి కేట్ ఆరోగ్యంగా బతుకుతుందని గ్యారంటీ లేదు. మరోపక్క ఒక్క కిడ్నీతో అనా జీవితాంతం ఇబ్బంది పడాల్సి రావచ్చు. ఆ పరిస్థితిలో 13 ఏళ్ల అనా ఎదురు తిరుగుతుంది. ఆరోగ్యంగా బతికే తన హక్కును గురించి ప్రశ్నిస్తుంది. కేసును న్యాయస్థానం ముందుకు వెళ్తుంది. కూతుళ్ళిద్దరు గొడవలో పడి మొదటి నుంచి జెస్సీని నిర్లక్ష్యం చేస్తారు అమ్మా నాన్నలు. దాంతో ఆ అబ్బాయి మాదక ద్రవ్యాలకు బానిస అవుతాడు. దొంగతనాలు చేసి బాల నేరస్తుడవుతాడు. అక్క కోరిక మేరకు అనా ఎదురు తిరిగినట్లు కేసు విచారణలో బయటపడుతుంది. నిరంతర చికిత్సలతో విసిగిపోయిన కేట్కి జీవితం పట్ల ఆశ చచ్చిపోతుంది. తాను చనిపోయినా పర్వాలేదని, కిడ్నీ ఇచ్చి జీవితాంతం ఇబ్బంది పడవద్దని ఎదురు తిరగమని అనాకి చెప్తుంది కేట్. కోర్టు కూడా అనాకి అనుకూలంగా తీర్పిస్తుంది. ఆమె అనుమతి లేకుండా ఏ చికిత్స చేయకూడదంటుంది. అయితే తీర్పు వెలువడిన తర్వాత అనా అక్కకి కిడ్నీ ఇవ్వడానికి తాను మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నానని ప్రకటిస్తుంది. అందరూ సంతోషిస్తారు. కోర్టు నుంచి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరుగుతుంది. తీవ్రంగా గాయపడిన అనా బ్రెయిన్ డెడ్ అవుతుంది. దాంతో ఆమె అవయవాలను తీసి కేట్కి అమరుస్తారు. తన కోసమే పుట్టి తనలోనే ఐక్యమైన చెల్లెలి త్యాగానికి విలువనిచ్చి దుఃఖాన్ని దిగమింగుతుంది కేట్. ఆనందంగా జీవించడం ద్వారా చెల్లెలి జ్ఞాపకాల్ని 10 కాలాలు పదిలపరచాలనుకుంటుంది. ఈ పరిణామాలు జెస్సీలోనూ మంచి మార్పు తెస్తాయి. నాటకీయమైన మలుపులతో నవల సాగినప్పటికీ సీరియస్ అంశాలను ఎంతో సున్నితంగా చర్చకుపెట్టారు రచయిత్రి. 2004లో వచ్చిన ఈ పుస్తకాన్ని కొద్ది మార్పులతో 2009లో సినిమాగా తీశారు. అవయవదానాలు అత్యవసరమైన ఈ రోజుల్లో చదవాల్సిన పుస్తకం ఇది. అలాగే చూడాల్సిన సినిమా కూడా. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.